बीआरएस के कारगुजार सदर व वजीर बल्दी नज़्मुन्नस के.टी. रामाराव ने मुतवस्सित तबके के अफराद के लिए मकानात की तामीर या फ्लैट्स की खरीदी के लिए बिलासूदी कर्ज फराहम करने का वादा किया। हैदराबाद के HICC में क्रेडाई की जानिब से मुनक़िदा एक इजलास से खिताब करते हुए KTR ने कहा कि रियासती हुकूमत रियासत के हर तबके के अवाम को ज़ाती मकान के ख्वाब को पूरा करने का मंसूबा रखती है। उसी के हिस्से के तौर पर KCR हुकूमत ने गरीबों के लिए डबल बेडरूम के मकानात की स्कीम शुरू की थी, जिसके तहत अब तक शहर और अजला में लाखों मकानात तामीर करते हुए मुस्तहिकीन में तकसीम किए गए। इसके अलावा ज़ाती ज़मीन रखने वालों को मकानात की तामीर के लिए 3 लाख रुपए की माली इमदाद फराहम की जा रही है। इस सिलसिले में गृह लक्ष्मी स्कीम को मुतारिफ किया गया। ताहम मुतवस्सित तबके के अफराद के लिए भी ज़ाती मकान के ख्वाब को पूरा करने KCR हुकूमत मंसूबा रखती है। ఇల్లు అంటూ లేని కుటుంబం ఉండకూడదు అనే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నాం. తప్పకుండా దాన్ని అమలు చేసి చూపెడతాం. రెండో లక్ష్యం కూడా పెట్టుకున్నాం. నిరక్షరాస్యత అనేది ఉండకూడదు, 100% లిటరసీ అచీవ్ చేయాలి అని మరొక గోల్ కూడా పెట్టుకున్నాం. తప్పకుండా దాన్ని కూడా అచీవ్ చేస్తాం. మీరు అనొచ్చు హౌసింగ్ ఫర్ ఆల్ అంటే ఏంటి, 2 BHK కట్టించేస్తారా? 2 BHK ఉంటుంది, గృహలక్ష్మి ఉంటుంది, అవన్నీ ప్యారలల్ గా నడిచే ప్రోగ్రామ్స్. కానీ ఇంకొక ప్రోగ్రామ్ కూడా కొత్తది కూడా ఆలోచన చేస్తాం. And let me share that with you. We are also thinking of interest subvention to middle class, middle income families. Housing loan. ఎవరైతే ఇవాళ లోన్ తీసుకుని మరి ఇల్లు కొంటున్నారో, 1200 స్క్వేర్ ఫీట్లు 1500 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కొంటున్నారో, మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళ కోసం కూడా ఒక కొత్త పథకానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా దానికి కూడా అమలు చేస్తాము. తద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంలో అంటే ఎవరైతే కొంత ఒక లోన్ అఫోర్డ్ చేయగలుగుతారో, కేవలం ఇంట్రెస్ట్ కాడికి మిత్తి కాడికి గవర్నమెంట్ కడితే చాలనుకుంటారు, వాళ్ళ కోసం కూడా ఆ కార్యక్రమం కూడా తీసుకొస్తాం. సరే, ఇంకొక మాట, ఇల్లు అంటూ లేని కుటుంబం ఉండకూడదు అనే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నాం. తప్పకుండా దాన్ని అమలు చేసి చూపెడతాం. రెండో లక్ష్యం కూడా పెట్టుకున్నాము. నిరక్షరాస్యత